ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు చాలా మంచిది. దానికి ఒక పిల్ల పుట్టింది. రోజు ఆ పిల్లని వదిలి అడవికి వెళ్ళి కొంత గడ్డి మేసి వస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఈ ఆవుకి పరిచయం అవుతుంది. రోజు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు సమయం గడిపి వెళ్తూ ఉంటారు. అందులో ఈ కాకి ఒక పొడుపు కథ అడుగుతుంది. మిత్రమా, ఈ పొడుపు కథ విప్పు. నువ్వు కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది అని అడగగా ఆవు కాసేపు ఆలోచించి సమాధానం చెప్తుంది. అది ఏమిటో కాదు మిత్రమా, అది మేఘం. కాళ్ళు లేకపోయినా నడుస్తుంది, కళ్ళు లేకపోయినా వర్షం తప్పించి ఏడుస్తుంది అని ఆవు సమాధానం చెబుతుంది. ఇలాగే కొన్ని పొడుపు కథలు విప్పుతుండగా వెనుక నుండి ఒక సింహం రావడం కాకి గమనిస్తుంది. అప్పుడు కాకి మిత్రమా పరిగెట్టు, సింహం నీ వెనకే వస్తుంది, నువ్వు త్వరగా పరిగెట్టు అని అరుస్తూ ఉంటుంది. నేను నిన్ను ఈ రోజు తినడం తథ్యం. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను వెంటాడుతాను. నువ్వు నాకు దొరకకపోతే నీ పిల్లను తినేస్తాను అని అరుస్తూ చెప్తుంది. ఆ భయానికి ఆవు అక్కడే ఆగిపోతుంది. అప్పుడు ఆవు, ఓయి సింహరాజా, నీకు ముందుగానే నాకు పిల్ల ఉన్నదని తెలుసు కదా, మరి ఎందుకు నన్ను తినడానికి వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆ సింహం, నేను భోజనం చేసి వారం రోజులైనది. నాకు చాలా ఆకలిగా ఉన్నది. నాకు ఎక్కడ వేట కూడా దొరకలేదు. ఈ రోజు ఎలా అయినా నువ్వు నాకు ఆహారం కావాల్సిందే అని ఆవుతో సింహం అంటుంది. అప్పుడు ఆవు, అయ్యో సింహరాజా, నా బిడ్డ చాలా చిన్నది, అది పాలు తాగే వయసు కలది, నన్ను వదిలిపెట్టు అని చెప్పి బ్రతిమలాడుతుంది. కానీ సింహం ఎంతకీ ఒప్పుకోకపోవడంతో, సరే సింహరాజా, నేను నీకు ఆకలి తీరుస్తాను, కానీ ఒక్కసారి నేను నా బిడ్డకి పాలు ఇచ్చి వస్తాను అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఏంటి, నువ్వు చెప్పేదే నేను నమ్మాలా? నువ్వు వెళ్ళి నీ బిడ్డకు పాలు ఇచ్చి నాకు ఆహారం కోసం మళ్ళీ తిరిగి వస్తావా? ఇది నేను అస్సలు నమ్మను అని సింహం ఆవుతో అంటుంది. అప్పుడు ఆవు, నిజమే సింహరాజా, తప్పకుండా వస్తాను, నా మాట విను, నన్ను నమ్ము, ఒక్కసారి చివరిసారిగా నా బిడ్డకు పాలు ఇచ్చి చూసుకొని వస్తాను, తర్వాత నేను నీకు ఆహారంగా నీ ఎదురుగానే నుంచి, సరే అయితే వెళ్ళి త్వరగా రా అని చెబుతుంది. ఆవు కూడా, సరే నీకు ధన్యవాదాలు, నేను వెంటనే తిరిగి వస్తాను అని చెప్పి తన బిడ్డ దగ్గరికి వెళ్ళవు చాలా బాధతో అక్కడి నుండి తన బిడ్డను చూడడానికి వెళ్తూ ఉంటుంది. ఆవు అలా దూడ దగ్గరికి వెళ్ళి దూడకి పాలు ఇచ్చి కొంచెం దాన్ని బుజ్జగించి జాగ్రత్తలన్నీ చెప్పి దగ్గరికి తీసుకొని కాసేపు పట్టుకొని ముద్దులాడుతూ తర్వాత అదే కన్నీళ్లతో ఏడ్చుకుంటూ తిరిగి వెళ్ళిపోతుంది. నన్ను తిను సింహరాజా అని చెప్పి చెప్తూ ఉంటుంది. అలా అంటూనే తన బిడ్డ కోసం ఆలోచిస్తూ తల్లి లేకుండా నా బిడ్డ ఎలా ఉంటుందో అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సింహం, నువ్వు నిజంగా వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీ బిడ్డను కూడా వదిలి నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడ్డావు. నీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది. నేను నిన్ను తినాలంటే నాకు మనసు రావడం లేదు అని సింహం ఆవుతో అంటుంది. ఆవు అప్పుడు, లేదు సింహరాజా, నాకేమీ ఇబ్బంది లేదు, నువ్వు నీ ఆకలి తీర్చుకో అని చెప్తుంది. అప్పుడు సింహం, లేదు, నేను నిన్ను తినాలని అనుకోవడం లేదు. నిన్ను తింటే నా ఆకలి మాత్రమే తిరుగుతుంది, కానీ నీ బిడ్డకు తల్లి ఉండదుగా. నిన్ను వదిలేస్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నా మనసు మారకముందే ఇక్కడ నుంచి నీ బిడ్డ దగ్గరికి వెళ్ళిపో అని సింహం ఆవుతో చెబుతుంది.